దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనము మనం ఈరోజు చూసుకుందాము. దాదాపు 68 వచనాలు ఉన్నాయి. 68 వచనాలు రోజుకు వచనాన్ని మనము విందాము. ఈరోజు మొదటి వచనం మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఇక్కడ 4 సంగతులు ఉన్నవి. 4 సంగతులు కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి చెప్పండి? దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క వాక్యం వినాలన్నా శ్రద్ధగా వినాలి. దేవుని సన్నిధికి రావాలన్నా శ్రద్ధగా రావాలి. దేవుని యొక్క వాక్యం చదవాలన్నా శ్రద్ధగా చదవాలి. ప్రార్థన చేయాలన్నా కూడా శ్రద్ధగా చేయాలి. అలాగే ఏ పని చేసినా సరే నువ్వు శ్రద్ధ పెట్టి నువ్వు ఆ పనిని ప్రారంభించినట్టయితే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన వెడలా. నువ్వు దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా వినాలి. చాలామంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, దేవుని యొక్క వాక్యం ఉంటారు, శ్రద్ధ వహించరు. ఈ చెవులో వింటే ఈ చెవులో వదిలిపెట్టేస్తారు. లాభం లేదండి. దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా వినాలి. సేవకుడు ఏమి చెప్తాడో ఆ వాక్యాన్ని నీ శ్రద్ధగా వినాలి, ఆలకించాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మీద శ్రద్ధగా వినాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నువ్వు శ్రద్ధగా విను, దేవుని ఆశీస్సులు నువ్వు పొందు. అక్కడ మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నీ ఏం చేయాలంట? అనుసరించాలి. నేడే నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించాలి. వాక్యం ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా వింటావో అప్పుడు ఆయన ఆజ్ఞలన్నీ నువ్వు అనుసరిస్తావు. వాక్యం అనేది పెద్ద సంగతి కాదు, కానీ ఆయన ఆజ్ఞలను అనుసరించుట చాలా అవసరము. ఆయన ఆజ్ఞలు అనుసరిద్దామా? 2. మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, తర్వాత నడుచుకునే ఎడల ఆయన ఆజ్ఞలు అనుసరించాలి, తర్వాత నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము నడుచుకోవాలి. ఆనుకు దేవునితో నడిచెను, అలాగనే మనం కూడా దేవునితో నడవాలి. దేవునితో నడిచిన ఎడల దేవుని దీవెనలు నీకు వస్తాయండి. 3. 4వది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా వింటావో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్య ప్రకారంగా నువ్వు శ్రద్ధగా అనుసరిస్తావో, ఎప్పుడైతే ఆయన మార్గంలో నువ్వు నడుస్తావో, అప్పుడు నీ దేవుడైన యెహోవా ఈ భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడంటే ఆస్తిలో కాదు, అధికారంలో కాదు, దేవుని రాజ్యంలో నిన్ను హెచ్చిస్తాడు. దేవుని రాజ్యంలో నిన్ను ఉంచుకుంటాడు. దేవుడు నిన్ను పరలోకంలో హెచ్చిస్తాడు. ఆయన జీవకీటం నీకు ఉంచుతాడు. 4వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఓకే, ఈ వాక్యం ముగించుకుందాం. 4 సంగతులు మనం ఒకసారి తెలుసుకుందాం. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. 1. తర్వాత నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించాలి. 2. 3వది నడుచుకోవాలి. 4వది నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఈ 4 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.